Psalm 100. It has 5 verses and we will read alternatively. Psalm 100. 5 verses we have. We will read alternatively. I'll read the first verse. Shout joyfully to the Lord, all the earth. Verse 2. Serve the Lord with gladness. Come before him with joyful singing. Know that the Lord himself is God. It is he who has made us, and not we ourselves. We are his people and the sheep of his pasture. And his words with praise. Give thanks to him. Bless his name. For the Lord is good. His loving kindness is everlasting, and his faithfulness to all generations. Gracious Heavenly Father, Lord, you are faithful, you are good. We thank you, Lord. We are covered under you. Lord, there is no safe place for a believer. You are our hiding place. There is no place for us to run, no safety. But under your wings, O Lord, we have everything, O Lord. You have not left us. You have led us, O Lord, many years passed by. O Lord, as we meditate on this scripture portion, speak to our hearts, O Lord, and speak to me. May your wisdom belong to me. In Jesus' name I pray. Amen. Amen. My elder sister, వాళ్ళు విజయవాడ సిటీ వదిలేసి అవుట్కట్స్లోకి వెళ్ళి విలేజ్లోకి వెళ్ళారు. పెనమలూరు లోపలికి ఇంకా చోడవరం అని ఉంటుంది. అక్కడ వెళ్ళి అక్కడ చక్కగా ఇల్లు కట్టుకుని ఉన్నారనమాట. నాకు ఒకటి క్వశ్చన్, ఎందుకనే విజయవాడ సిటీలో ఉండకుండా దూరంగా వెళ్ళి ఆ విలేజ్లో అక్కడ ఉన్నారని అడిగాను మా అక్కని నేను. మా అక్క అంటుంది, ఇక్కడైతే మంచి వాటర్ ఉంటుంది, మంచి గాలి ఉంటుంది, ఇంకా చాలా క్వైట్ ప్లేస్ ఇది. అలాగే నేను అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ డే, ఐ థింక్ కపుల్ ఆఫ్ డేస్ లేటర్, ఐ వోక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అరౌండ్ 5:30 or 5 o'clock. ఐ వాస్ హియరింగ్ కుక్కు సౌండ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత సైలెంట్గా ఉందో ఆ కుక్కు సౌండ్. అది విని ఎన్నో సంవత్సరాలు అయింది, ఇంకా వినాలని ఉంది ఆ సౌండ్ని. ఇప్పుడు చూస్తే ఆ క్వైట్నెస్ ఉందా? ఫ్యాక్టరీస్ వచ్చేసినాయి, కార్స్ వచ్చేసినాయి, కార్స్ సౌండ్, హాంక్స్, మెనీ డిఫరెంట్ సౌండ్స్, people shouting at each other. Husband shouts at wife, wife shouts at husband, and children shouts at parents, parents shout at children. Noise. Among all this, God is reminding, shout. He's not saying be silent, do yoga, do meditation, nothing. But he's saying, shout unto me, joyfully shout unto me. గార్డెన్ ఆఫ్ ఈడెన్లో ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు సృష్టించినప్పుడు ఎంత క్వైట్గా ఉండుంటుంది ఆ ప్లేసు. మేబీ బర్డ్స్ సౌండ్స్ ఉండుంటాయి. ఇంకా కొంచెం ఆలోచిస్తే యారమ్ అండ్ వీర్ మస్ట్ బి టాకింగ్ టు గాడ్, దట్స్ ఆల్ ద సౌండ్. బట్ ప్రస్తుతం ఉన్న దినాలలో ఎంతవరకు ఆయనకి ఆరాధన వెళుతుంది? ఇన్ని వేల లక్షల బిలియన్స్ ఆఫ్ పీపుల్లో ఎంతమంది దేవుణ్ణి మనసారా ఆరాధిస్తున్నారు? ఎంత వాయిస్ స్వర్గానికి వెళ్తుందండి? ప్రశ్న. దేవుడు ఏమంటున్నాడంటే షౌట్ జాయ్ఫుల్లీ అంటున్నాడు. చాలా తక్కువ కదా ఆరాధన. ఇన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్లో ఎంతమంది చేస్తారు? అందరూ లోకంలో ఉన్నారు చాలామంది. క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు కూడా ఆరాధన అందరూ చేయరు. ఆరాధన అంటే తెలియదు. చాలా తక్కువ ఆరాధన వెళ్తుంది దేవుడి దగ్గరికి. దేవుని వాక్యం వర్స్ 1లో ఏం గుర్తు చేస్తుందంటే మనకి, షౌట్ జాయ్ఫుల్లీ టు ద లార్డ్ ఆల్ ది ఎర్త్ అంటున్నాడు. అంటే మనుషులే కాదు, ఎర్త్ అంటే ఎవరు? ఆల్ ది ఎర్త్ అంటే ఇక్కడ కాంటెక్స్ట్లోకి వస్తే ఎంటైర్ క్రియేషన్. షౌట్ జాయ్ఫుల్ అంటు ద లార్డ్. ఎంటైర్ క్రియేషన్ అంటే ఆ క్రియేషన్లో హెవెన్ ఉంది, ఎర్త్ ఉంది, ఇంకా
వాటర్ ఉంది, ఎవ్రీథింగ్. Psalm 19. Psalm 19. Today morning service, I supposed to start the service with this verse, but I saved this verse. God reminded me to speak now. So I speak Psalm 19 verse 1. The heavens are telling of the glory of God, and their expanse is declaring the work of his hands. As we have read in Psalm 100, shout all the earth. This is what the creation is doing in Psalm 19 verse 1. What is it doing? The heavens are telling of the glory of God, and their expanse is declaring the heavens of his hands. The heavens and the expanse అంటున్నాడు. అంటే ఏంటి? అంటే యూనివర్స్, హెవెన్, ఎర్త్, వాటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అవి ఏం చేస్తున్నాయంటే అక్కడ ఏమనుంది? అక్కడ ద హెవెన్స్ ఆర్ సైలెన్స్ అని ఉందా? టెల్లింగ్. The heavens are telling declaring. Sorry, what is it? The heavens are telling of the glory of God, and their expanse is declaring. How are they declaring అండి? మోగవే అది. వాయిస్ ఉందా వాటికి? మనుషులకి తప్ప నాకు తెలిసి ఎవరికి వాయిస్ లేదు. అంటే మాట్లాడే అర్హత, దేవుని ఆరాధించే అర్హత ఎవరికి లేదు మనుషులకి తప్ప. ఇవి ఎట్లా ఆరాధిస్తున్నాయి? హౌ దే ఆర్ బ్రింగింగ్ గ్లోరీ unto Lord? When the sun is shining, it is proclaiming the glory of God. Because of the sun, earth is seen, waters are seen. మోగ రాసులైనా ఏమంటారో తెలియదు కానీ మోగవి అయినా కానీ దే ఆర్ ప్రొక్లెయిమింగ్ ద ప్రైజ్ unto God, bringing glory unto God, entire creation. What about man? క్రియేషన్ అంతా ఫాలో అవుతుంది కానీ దేవుణ్ణి మనుషులు ఫాలో అయ్యేది మాత్రం చాలా తక్కువ. మనుషులు ఎందుకు ఆరాధించాలంటే Ephesians 1:7. Ephesians 1:7. In him we have redemption through his blood, the forgiveness of our trespasses according to the riches of his grace. Jesus Christ has redeemed us. That's why we should worship the Lord. He has redeemed us. If you take a king, he can forgive people. Yes or no? Kings can forgive people. But can they forgive their sins? Can they cleanse their heart? చేయగలరా? చేయలేరు కదా. గవర్నర్ ఉన్నాడు, రోమన్ గవర్నర్ పాంటియస్ పైలట్. హీ రిలీజ్డ్ బరబ్బాస్ కదా. సంవత్సరానికి ఒకసారి ఎవరు దొంగని రిలీజ్ చేయాలి, ఎవరు కావాలని అడిగారు. యేసుప్రభు బరబ్బాస్ అంటే బరబ్బాస్ని అన్నారు, బరబ్బాస్ని రిలీజ్ చేశారు. అది ఒక ఆనవాయితీ, సంవత్సరానికి ఒకరిని రిలీజ్ చేయడం. Kings can show forgiveness to people and thieves and robbers. Kings can release them and dress them like a king, or put a crown on them and make them look like a king. But the heart is not cleansed. No man can touch the heart except the Lord Jesus Christ. He touches the soul. He cleanses it. He uproots the sin in him and cleanses him. ఆ పాపాన్ని కడిగిన తర్వాత సూర్యుడి వలె తెల్లగా ఉంటుందండి ఆత్మ, మన సోల్ అంతా కూడా. మేబీ బెటర్ దాన్ దట్. Somebody said when Jesus Christ cleanses a sinner, his heart looks much better than the initial creation in the Garden of Eden. Much better than that. That is a part of the gospel. That is a part of the blood of the Lord Jesus Christ. So we must worship the Lord. All the creation shout joyfully. Shout joyfully unto the Lord, all the earth. Verse 2. This shout should reflect in three areas. This shout, the praise that we bring, should reflect in three areas. The first one, I want to show you the keywords. I love the keywords in Psalms. The first keyword I want to show is in verse 2, serve. Serve the Lord with gladness. ఇక్కడ సర్వ్ అంటే ఏంటి? తెలుగులో ఏముంది? తెలుగులో సేవించడం చక్కగా క్లియర్గా ఉంది కదా. ఆరాధించడం. వర్స్ 1 వర్స్ 2 కనెక్ట్ చేస్తే ఆరాధన అర్థమవుతుంది. ఆరాధన ఇంకేముంది? సేవించడం. ఎట్లా సేవించాలంట? ఉత్సాహధ్వానం చేయాలంట. ఉత్సాహధ్వానం చాలా బాగా రాశారు తెలుగులో. అంటే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు అట్లా ఆరాధించాలంట.
అంటే డల్గా పేలుగా అట్లా ఏదో నోటుకొచ్చింది చేయకూడదు. When we are active, that worship brings glory unto God. Charles Spurgeon said, cheerful people must bring glory unto cheerful God. అట్లా ఉండాలి ఆరాధన, పేలుగా ఉండకూడదంట. ఈ కుక్కు ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు. కుక్కుకి ఇబ్బంది వచ్చింది అనుకుందాం, ఏమరుస్తుంది అది? వేరేం తెలియదు, దాని కుక్కునే అంటుంది చక్కగా కోయిల. దాని జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా కానీ దానికి ఒక్కటే స్వరం తెలుసు, మంచి స్వరం, కుక్కు అని కూయకాయడు. దాని తప్ప వేరే తెలియదు. దాని మెల్లో వెళ్ళి ముళ్ళమాల వేసినా కానీ అంతే అంటది అది, ముళ్ళుతో గుచ్చినా కానీ అంతే అంటది అది. ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్ ఎన్ని ట్రబుల్స్ వచ్చినా కూడా మనము కూడా చక్కగా ఉత్సాహధ్వని చేయాల దేవుడి గుడికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో. నెక్స్ట్ కీవర్డ్ ఇన్ వర్స్ 3, know. Second keyword is know that the Lord himself is God. know అంటే నాలెడ్జ్ ఉండాలంట. వర్షిప్ చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు జ్ఞానంతో చేయాలి, తెలివిగా చేయాలంటున్నాడు. నో కనెక్ట్ చేశాడు చూడండి. నో దట్ ద గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్. ఆ నాలెడ్జ్తో చేయాలి, దేవుడే అన్న విజ్డమ్తో చేయాలి. అర్థమైంది కదా? ఆరాధన ఈ రోజుల్లో అంతా తప్పు పట్టిపోయింది. ఆరాధన అంటే మన ఇండివిజువల్ వర్షిప్ ఉంది కదా, అట్లా అనుకోవట్లేదు ఈ మధ్య అంతా. అరౌండ్ 15th centuryలో నేను చెప్పిన ఆల్రెడీ, బట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఫర్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ ఐ వాంట్ టు మెన్షన్ వన్ మోర్ టైం. మార్టిన్ లూథర్ టైంలో నేను యూరోప్ ట్రిప్కి వెళ్ళినప్పుడు, రిఫార్మేషన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు చూశాను వాళ్ళ చర్చ్లో, మార్టిన్ లూథర్ చర్చ్లో ఆ పెద్ద ఆర్గన్ ఒకటి ఉంటుంది. అది ఏంటంటే 2-3 స్టోరీడ్ హై ఉంటుంది, పెద్ద ఆర్గన్. అది స్టార్ట్ చేశారనమాట. చాలా ప్లెజెంట్గా వస్తుంది మ్యూజిక్, అంటే కొంచెం గట్టిగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడులాగా డ్రమ్స్ లాగా ఈ రాక్ మ్యూజిక్, డిస్కో మ్యూజిక్స్ లాగా ఉండదు. అది ఇట్ జస్ట్ సపోర్ట్స్ ద సాంగ్. ఏ మ్యూజిక్ మస్ట్ సపోర్ట్ ద సాంగ్. నిన్న నైట్ ఏంటిది ఇంగ్లీష్ సాంగ్ పాడాం కదా మనం, బీ దౌ మై విషన్. దానికి మ్యూజిక్ కావాలా ఆ పాటకి? ఎంత బ్యూటిఫుల్ అండి, ఎంత బ్యూటిఫుల్. ఈ ప్రస్తుత దినాలు ఏం చేశారంటే క్రిస్టియన్ రాక్ అంట, ఏం మ్యూజిక్ తీసుకొచ్చేసారు హడావిడి. నేను ఈ చర్చ్కి వెళ్ళా, మన చర్చ్కి ఇంకా ముందుకు వెళితే ఆ హిల్ మీద ఉంటుంది. ఆ చర్చ్ పేరు ఏంటి? నో, మీరు వెళ్ళేవాళ్ళు అనుకుంటా, వ్యాలీ క్రిస్టియన్ చర్చ్. I was so upset seeing that worship there. There is a song called Fire Song and all the choir is singing fire, Holy Spirit, fire, fire, and they put the fire in the screen. What's happening? What is that music? What is that situation? You know how music spoils? I went to a grocery store and there was some Bollywood songs are coming. You know what this man of God is doing? He said he will move the cart for me. So I said okay. He's tapping on the cart to the Bollywood music. He does not know that this is happening. He does not know. I saw that, see the power of the music? Recently, 3 months ago, I went to the grocery store. One of the Bollywood song is coming. Guess who is tapping this time? నాకు చెమట వచ్చేసింది. ప్రభువా ఎంత పని చేశాను నేనని. మీరు ఎవరిని చూశారనుకోండి, అన్న బాలీవుడ్ సినిమా చూస్తాడు. మ్యూజిక్ వెరీ పవర్ఫుల్. ఇట్ ఎలివేట్స్ ద హార్ట్, ఇట్ హైడ్స్ ద వర్షిప్. ట్రూ వర్షిప్ ఎట్లా ఉండాలంటే దేవుని వాక్యం ద్వారా హృదయం కదిలించబడాలా, అట్లా ఉండాలి ఆరాధన అంటే. నో అంటున్నాడు. మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోండి, ఆరాధన ఏం చేస్తున్నారో, ఎవరికి చేస్తున్నారో. హ్యావ్ దట్ విజ్డమ్. థర్డ్ కీవర్డ్, ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ హిస్ కోర్ట్స్ విత్ ప్రైజ్. థర్డ్ కీవర్డ్ ఈజ్ ఎంటర్. Enter his gates with thanksgiving. This keyword explanation is not mine. I know a man of God.
he expounded very well, much better than I expound on this. Enter his courts with thanksgiving. మనంతా కలిసి ఎక్కడికి వెళ్తాం? ఆదివారం పొద్దున సంఘానికి వెళ్తాం. ఆయన కోర్టుకి వెళ్ళినప్పుడు, ఆయన శాంక్చురీకి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళాలంట? థ్యాంక్స్ టేకింగ్ కదా, థ్యాంక్స్ గివింగ్. అంటే మనం చర్చ్కి వెళ్ళేది, వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ అన్ టు ద లార్డ్. వీ హ్యావ్ టు గివ్ టు ద లార్డ్ విచ్ వీ కెనాట్ టేక్ ఇట్. అంటే మనం శాంక్చురీకి వెళ్ళినప్పుడు ఇవ్వాలంటే తీసుకోకూడదంటే ఏమి? నాకు హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇట్స్ ఓకే, నాకు హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, కొంతమందిని శాంక్చురీకి ఎందుకు వెళ్తున్నామనంటే, చర్చ్కి ఎందుకు వెళ్తున్నామంటే, టు సర్వ్ ద లార్డ్. నాకు పలానా చర్చ్ ఉంది, నేను పలానా చర్చ్కి వెళ్తాను, పలానా చర్చ్లో ఆరాధన చేస్తానని చెప్పరు కొంతమంది. ఐఎమ్ సర్వింగ్. See the pride in them. I'm serving as if God does not use anybody else. God can use donkeys. Some people, if you ask why we are going to church, to get a blessing, to take from the Lord. No. We go to the sanctuary to give, to worship the Lord. That's all, nothing else. Only giving, that's all. We must worship. మరి మనకి కావాలి కదా, we also have needs. When will it come? దానికి ఆన్సర్ నెక్స్ట్ వర్స్లో ఉంది. Verse 5. For the Lord is good, his loving kindness is everlasting, and his faithfulness to all generations. He is faithful. When we spend our time actively in the sanctuary, when we actively worship the Lord, he will be active in our personal lives. We don't have to ask. When we are involved actively in the worship of the Lord, he is very well active in our lives. Today one spectacular incident happened. God literally touched my heart. క్రిస్మస్ టైంలో కొంతమంది మన చర్చి కాకపోయినా బయట వాళ్ళు మా ఇంటికి వస్తూ ఉంటారు, వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వస్తూ ఉంటారు. అలాగే ఒక ఫ్యామిలీ వచ్చింది couple of days ago. Today one family supposed to come to our house from Fresno area. So we told them we will not be home. He said from long time he wants to meet us. He has been seeing us in YouTube, but he wants to see us face to face, and he wants to talk to us and meet us. And we told them, you can come to Tracy. You can come to Tracy and it is close to you from Fresno. He said he will come. Then he did not show up today. A while ago, just before the service, I got a text message. He's saying we're supposed to come, he could not come because నేను కోవిడ్ టెస్ట్కి ఇస్తే ఆ రిజల్ట్స్ ఇప్పుడు ఇవాళ మార్నింగ్ వచ్చినాయి, పాజిటివ్ అని వచ్చింది అన్నమాట. God is faithful, dear brothers and sisters. God spoke to me, you involve in my worship. You involve in my worship. Take care of the prayer meetings. I am involved actively in your life. When we actively involve in the worship services, when we actively give worship unto the Lord, rest God will take care. He is faithful. ఆయన వచ్చుంటే నాకు వచ్చింది, మీ అందరికి వచ్చేది. God is faithful. మైక్ వచ్చేలోపు 3 keywords చెప్పండి నాకు. What is the first keyword? Serve. Know. Enter. Beautiful. Psalm 121 చేసాం ఇదివరకు. ఆ కీవర్డ్స్ గుర్తున్నాయా? చెన్నై చెప్పేస్తారు టక్మని. చెన్నై తప్ప. సరే, ఓకే, ఐ థింక్ ఇట్స్ ఓకే. Let's continue. So, verse 4, enter his gates with thanksgiving and his courts with praise. Give thanks unto him. Bless his name. When we actively involve in worship, he is very well active in serving us. He will meet all of our needs. What are the things that stop us to worship the Lord? I'll conclude with this. What are the things that stop us to worship the Lord? Sometimes we are very self-focused. When we have that,
it will stop us from worship the Lord. We are so self-centered and we see all wrong things instead of seeing the bright side of it. God has blessed us with 20,000 blessings a day. మనందరికీ ఊపిరి ఉందా లేదా? గాలి చక్కగా ఫ్రీ గాలి పీలుస్తున్నాం లేదా? మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు కదా, ఉద్యోగాలు ఇచ్చాడు, ఆ పిల్లల్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా దేవుడు, జాబులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా. ఇవన్నీ మర్చిపోతాం, మనం తొందరగా మర్చిపోతాం. వచ్చిన చిన్న డిఫికల్టీకి చాలా బెంగపడిపోతాం, నీరసపడిపోతాం. ఆరాధన చేయడానికి మనకి ఆసక్తి ఉండదు. We forget 20,000 blessings that we already have by seeing occasional difficulties. We are so much worried that we lost $1,000, not realizing that we already left with $20,000 with us. అవునా కదా? ఎంత తొందరగా మనం నిరాశ చెందుతూ ఉంటాం ఆరాధన చేయకుండా. 11 నెలలు దేవుడు చక్కటి ఆరోగ్యంతో కాపాడు కదా. ఒక్క నెల వచ్చిన అనారోగ్యానికి మనం ఎంత నీరసించిపోతాం, ఎంత కృంగిపోతాం. ఒక్కసారి వచ్చిన అనారోగ్యానికి 11 నెలలు చక్కగా కాపాడాడు కదా. ఎంత జారిపోతూ ఉంటాం మనం ఆరాధన చేయకుండా. Let us, dear brothers and sisters, Cuckoo is an example. Come whatever may be in this life, whatever trouble we may have, let us worship the Lord. Give thanks unto the Lord. Today, we are praying for Sister Parvati. I want to read one verse and we will close. Psalm 139. Verse 15. My frame was not hidden from you when I was made in secret and skillfully wrought in the deep depths of the earth. దేవుడు he skillfully wrought in the depths of the earth. అక్కడ నుంచి మన ఫ్రేమ్ని క్రియేట్ చేశాడంట. Now baby is forming in sister's womb. This verse is saying that God is very mindful of the bones and the flesh and the blood that is forming in that womb, in sister's womb. God takes utmost care. Acts chapter 17 verse 28, it says, in him we live and we move. In him, అంటే మనం ఒక చెయ్యి ఎత్తితే that's in him, because of him, because of his power. నేను ఇటు నుంచి ఇట్లా తల తిప్పి ఇట్లా శోభను చూశానంటే నాకు శోభని ఎట్లా తెలిసింది? నా కంటికి శోభని ఎట్లా తెలిసింది? నాకు తెలవాలి కదా. ప్రిన్స్ అనేది తెలియలేదు నాకు. శోభని ఎట్లా తెలిసింది నాకు? ఆ ఫ్రేమ్, ఆ 3D యాంగిల్, ఆ హెయిర్ మొత్తం కూడా నాకు ఈ కంటి నుంచి కళ్ళలో మంచి లెన్స్ ఇచ్చేది దేవుడు. ఇక్కడ నుంచి నర్వ్స్ ఎట్లా వెళ్తాయి, ఇటు నుంచి ఇట్లా నర్వ్స్ ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా ఫ్రంట్కి వస్తాయి. నర్వ్స్ వచ్చి సిగ్నల్స్ వెళ్తాయి బ్రెయిన్కి. ఆ 3D ఇమేజ్ని అంతా గుర్తుపెట్టేస్తాయి అన్నమాట. గుర్తుపెట్టి తీసి శోభ అని చెప్తే సీ ద మిస్టరీ ఆఫ్ గాడ్, సీ ద పవర్ ఆఫ్ గాడ్, హౌ వండర్ఫుల్లీ, హౌ స్కిల్ఫుల్లీ he makes a single human beings. What a mystery it is that a body has body and soul. ఎవరన్నా కలపగలరా? అన్బిలోని అడిగితే, లేదంటే ఏథిస్ట్ని అడిగితే దేవుడు లేడు అంటారు. ఏంటి దేవుడు లేడు? మరి సోల్ ఉందని నమ్ముతావు కదా, సోల్ కనిపిస్తుందా నీకు? దేవుడు ఉంటే కనిపించమంటారు. మరి సోల్ కనిపిస్తుందా? సోల్ నమ్ముతున్నది కనిపిస్తుందా నీకు? మ్యాగ్నెటిక్ పవర్ కనిపిస్తుందా నీకు? అట్రాక్ట్ అయితేనే కదా తెలుస్తుంది, కామన్ సెన్స్ ఉంది కదా. మరి దేవుడు, see, God can mix two things, body and soul. Now the body is forming and the soul is also given by Lord from heaven. Like any other baby, like any of us, when it comes out as a what? Sinner. May God touch his soul also and save him also. పిల్లలు పుట్టడం కన్నా పిల్లలకి రక్షణ వస్తే చాలా గొప్ప ఆనందం పేరెంట్స్కి. నా పిల్లలకి రక్షణ కావాలంటే నేను కుడిచే ఇచ్చేయాలంటే ఇచ్చేస్తుంది, వెనకాడను. ప్రాణం కావాలని ఇచ్చేస్తుంది. రక్షణ అనేది ఇంపార్టెంట్. దేవుడు బేబీని ఇవ్వడమే కాకుండా, మంచి ఆరోగ్యమైన బేబీని ఇవ్వడమే కాకుండా, ఆ సోల్కి రక్షణ అనుభవం కూడా ఇచ్చేలాగా మనం ప్రార్థన చేద్దాం. I request Sister Parvati and Brother Sundar to please come forward. Heavenly Father, Lord, we remind ourselves, even the earthly mother may forsake the baby,
by her busyness in this world. But our Heavenly Father does not forget His children. His eye is always seeking His children, always upon them. He never blinks. Oh Lord, such a wonderful God you are. Wonderful mother you are. Wonderful father you are. Lord, her parents are not here. Her mother is not with her to support her. But we know for sure that you are there for her in all her life, O Lord. Lord, take care of her. Meet all her needs, O Lord. Lord, she has to go through the delivery process and it is not easy. Husband can support but only to a certain level. But you be with her through the process and help her to deliver a beautiful and healthy baby. Lord, may your name be glorified. May the praises come forth from their lips through this delivery process. May they praise your name, lifting up their hearts, giving praise unto their Maker. My Lord has made me, my Lord also made my baby. I am saved and I pray for my baby also. Oh Lord, save my baby. Let this be their prayer. Lord, I pray that this soul, this baby may be saved, O Lord. It is easy to fall into temptation and fall into the trap of the devil, trap of the world, attractions of the current world. But, O Lord, we ask your help to snatch that child, like you have snatched us, and save that child, O Lord. Lord, I pray for brother's health also. Thank you for the way, O Lord, you have saved him and you have given him physical health from the brain tumor. As he is, O Lord, progressing, we ask your help to heal him completely. Help him to speak properly. May the nerves and every system that has fallen back may become active, O Lord. Lord, you are the one who makes organs. You are the one who makes flesh and blood. You are the creator. You are the beginner. Lord, if you say, those cells will become active. Lord, regenerate those cells on that throat. Oh Lord, make him whole again. We submit brother and sister to your hands, O Lord. Thank you for gathering all of us together. And thank you for this wonderful time yesterday and today that you have given us. In Jesus' name I pray. Amen. May the grace of our Lord Jesus Christ, love of the Father, and fellowship of the Spirit be with us all. Amen.